ఓ ఓ ఓం జ్ఞానాంజనశలాకాయ శిష్యచిత్తాపహారిణే పరబ్రహ్మస్వరూపాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్రపురాణము 15వ అధ్యాయము అయోధ్యా పట్టణ వర్ణనము. పుణ్యకీర్తి మహారాజు మాండవ్య మహర్షితో పరమ శుభప్రదమైన పరమ పుణ్యప్రదమైన మాసములన్నింటికీ మకుటాయమానమైనదైన చైత్రమాస మహిమని వివరించారు. నాయందు దయ ఉంచి చైత్రమాసంలో ఏ తీర్థంలో స్నానం చెయ్యాలో ఆ తీర్థాన్ని గురించి నాకు విస్తారంగా వివరించి చెప్పండి అని ప్రార్థించాడు. ఓ మహారాజా, శ్రేష్టమైన శుభప్రదమైన చైత్రతీర్థాన్ని గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను. అయోధ్యానగరంలో సరయూ నది ప్రకాశిస్తోంది. అందులో రామతీర్థం అనే పేరుతో ఒక తీర్థం ఉన్నది. మానవులకు ఈ చైత్రమాసంలో ఆ తీర్థం లభించడం చాలా దుర్లభమైన విషయం. పృథివ్యాం యాని తీర్థాని తాని తీర్థాని చైతకై శ్రీరామనగరీం స్నాతో మాయాంతి ప్రతివస్తరం. భూమి యందు ఏ ఏ తీర్థాలు ఉన్నాయో ఆయా తీర్థాలన్నీ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శ్రీరామనగరమైన అయోధ్యలోని సరయూ నది యందు రామతీర్థంలో స్నానం చెయ్యడానికి వస్తాయి. పాల్గొని పౌర్ణిమారభ్య స్థిత్వాయోధ్యాపురీం ప్రతి మహాగానం మహాగంహి యస్సావస్తరికం నిజం. చైత్రస్నానం ప్రకుర్వంతే యావచ్చైత్రీ పూర్ణిమా నాయోధ్యా సదృశీ చాన్యా పురీ బ్రహ్మాండగోళకే సరయూ సదృశీ తీర్థం నా చైత్రేతు శృతం బుధైః. పాల్గొన మాసంలోని పూర్ణిమ నాటి నుండి మొదలుపెట్టి చైత్రమాస పూర్ణిమ వరకు అయోధ్యానగరంలోనే ఉండి చైత్రస్నానము చేస్తాయి. సంవత్సర కాలంలో వాళ్లకు కలిగిన పాపములను ఈ చైత్రస్నానం ద్వారా నశింపజేసుకుంటాయి. ఆ తరువాత మళ్ళీ వాటి యథాస్థానాలకి వెళ్ళిపోతాయి. ఈ బ్రహ్మాండ గోళంలో మరెక్కడా కూడా అయోధ్య నగరంతో సమానమైన సాటి వచ్చే నగరం కానీ, సరయూలోని రామతీర్థంతో సమానమైన సాటి వచ్చే తీర్థం కానీ లేనే లేవు. అందుకే సుఖం కావాలని కోరుకునేవాడు మాఘమాసంలో ప్రయాగలోనో, చైత్రమాసంలో అయోధ్యలోని రామతీర్థంలోనో, కార్తీక మాసంలో కాశీనగరంలోని 5 గంగలలోనో, వైశాఖ మాసంలో ద్వారకలోని గోమతీ జలాల్లోనూ మునగాలి. ప్రయాగే మాసమాత్రే యత్ఫలం మాఘమజ్జనాత్ అయోధ్యాయాం రామతీర్థే సకృత్స్నానేన తన్మధో. మాఘమాసంలో ప్రయాగతీర్థంలో నెల రోజుల పాటు మునిగినందున వలన ఎంత ఫలితం లభిస్తుందో అంత ఫలితము మధుమాసంలో అయోధ్యలోని రామతీర్థంలో స్నానం చెయ్యడం వలన ఆ క్షణంలోనే లభిస్తుంది. వైశాఖ ద్వాదశభవం పుణ్యం యతో మతీజలే తత్పుణ్యం సరయూతో ఏ యోధ్యాయాం ప్రాప్యతే నరైః. చైత్రమాసే స్త్రిభిస్నానైః రామతీర్థేన సంశయః. గోమతీ తీర్థంలో వైశాఖ స్నానం 12 రోజులు చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం అయోధ్యలోని సరయూ నదిలోని రామతీర్థంలో చైత్రమాసంలో 3 స్నానాలు చేయడం వలన మానవుడు పొందగలుగుతాడు అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహపడనక్కర్లేదు. కార్తీకే పంచగంగాయాం యైః స్నానం ద్వాదశాహకం అయోధ్యాయాం రామతీర్థే చైత్రే పక్షేణ తత్ఫలం.
కార్తీక మాసంలో పంచగంగలో 12 రోజులు స్నానం చేస్తే వచ్చే పుణ్యము అయోధ్యలో ఉన్న రామతీర్థంలో చైత్రమాసంలో 3 రోజుల స్నానంతోనే పొందవచ్చును. అయోధ్య దుర్లభా చైత్రే నరాణం పాపకారిణాం తావద్గచ్చంతి పాపాని యావదృష్టా నసాపురి. పాపం చేసిన మానవులకు చైత్రంలో అయోధ్య నగర ప్రాప్తి దుర్లభం. అయితే ఎప్పటి వరకు చైత్రంలో ఆ పట్టణాన్ని పాపాత్ములైన మానవులు చూడరో అప్పటి వరకు పాపాలు వారిపై గర్జిస్తుంటాయి. సూర్యవంశంలో పుట్టిన రాజు చేత ఈ అయోధ్య నగరానికి ఆ సరయూ నది యాగం చెయ్యడం కోసం తీసుకురాబడింది. మానస సరసహశ్రేష్ట సమానీతా చ సత్వరం సరయోచేతి నామ్నా సర్వలోకేషు కథ్యతే. శ్రేష్టమైన మానస సరస్సు నుండి వేగంగా తీసుకురాబడిన కారణం చేత సరయూ అనే పేరుతో సమస్త లోకాల్లోనూ చెప్పబడుతున్నది. శ్రేష్టాయోధ్య పురీ పూర్వం విశేష సరయూజలాత్ తత్రాపి రామతీర్థేన తండ్రునా ముక్తికారకం. మొట్టమొదటే అయోధ్య నగరం సరయూ జలాలతో శ్రేష్టమైనదయ్యింది. దానికంటే కూడా రామతీర్థమవడంతో ఆ నగరం మానవులకు ముక్తికారకమయ్యింది. అయోధ్య మధురామాయా కాశీకాంతి హ్యవంతికా పురీద్వారవతీ చైవ సప్తైత మోక్షదాయకాః. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారక అనే ఈ 7 మోక్షప్రదాయకమైన పవిత్ర క్షేత్రాలు. ఓ రాజా, నగరములన్నిటిలోకి మొట్టమొదటగా శ్రేష్టమైన వాటిలోకి సర్వశ్రేష్టమైనదిగా ఈ అయోధ్యానగరం కీర్తించబడుతోంది అని తెలుసుకోవాలి. యస్యామృతానాం జంతూనాం నా పునర్జన్మ సంభవః దుష్టాయోధ్యాపురీయేన ధ్యాతా చిత్తే స్మృతాపి వా అయోధ్యా నాశయే త్వాపం సప్తజన్మ సముద్భవం. ఏ పట్టణంలో మరణించే జంతువులకు అనగా ప్రాణులకు మళ్ళీ పుట్టడం అనేది ఉండదో అదే అయోధ్య. ఏ మానవుడు అయోధ్య నగరాన్ని తన కళ్ళతో చూస్తాడో, మనస్సులో ఆ నగరాన్ని ధ్యానం చేస్తాడో, చిత్తంలో తలుచుకుంటాడో అటువంటి మానవుని యొక్క 7 జన్మల పాపములను ఈ అయోధ్య నగరం నాశనం చేస్తుంది. అయోధ్య నగరంలో చాలా తీర్థాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిలోకి రామతీర్థంతో సమానమైన తీర్థం మరెక్కడా లేదు. అందుకని ఓ రాజా, అన్ని విధాలుగా ప్రయత్నించి శుభప్రదమైన అయోధ్య నగరంలో ఉన్న రామతీర్థానికి చైత్రమాసంలో చేర్చుకోవాలి. చైత్రమాసం వస్తుందనగానే అయోధ్య నగరంలోని ఆ సరయూ నదిలోని రామతీర్థంలో స్నానం చేయడానికి ఎవరెవరు వెళ్తారో చెప్తాను విను. ఇంద్రాద్యాః సకలా దేవా వశిష్ఠాద్యా మునీశ్వరాః శేషాద్యాః సకలా నాగా గంధర్వా పర్వతాః ఖగాః భాగీరథ్యాది సరితః సాగరాః సప్తవైనదాః పుష్కరాద్యాని తీర్థాని గౌర్యాది సకలా స్త్రియః కిన్నరా గుహ్యకాః సిద్ధాః సాధ్యాస్వ అప్సరసస్తదా దివో దాసాదికా భూపాయే ఏ శ్రేష్టా సుభావహాః లోకపాలాశ్చ దిక్పాలా రసాతల నివాసినః స్థావర జంగమాః సర్వే నానారూపధరాః శుభాః నాకలోకోద్భవాః సర్వే ప్రత్యలోకస్థితాశ్చ యే తే సర్వేపి సమాయాంతి చైత్రేయోధ్యాపురీం ప్రతి. చైత్రమాసం వచ్చేసరికే ఇంద్రాది దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీశ్వరులు, ఆదిశేషుడు మొదలైన నాగులు, గంధర్వులు, పర్వతాలు, పక్షులు, గంగా మొదలైన నదులు, 7 సముద్రాలు, సమస్త నదులు, పుష్కరము మొదలైన సమస్త తీర్థాలు, గౌరీదేవి మొదలైన సకల స్త్రీ సమూహము, కిన్నరులు, దేవజాతిలో ఒకరైన గుహ్యకులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరసలు, దివోదాసుడు మొదలైన వాళ్ళు, శ్రేష్ఠులైన రాజులు, శుభప్రదులైన లోకపాలకులు, దిక్పాలకులు, రసాతలంలో నివసించే వాళ్ళు,
కదలిక కలిగిన కదలిక లేని అనేక రూపాలు ధరించిన సమస్త ప్రాణికోటి అంతా కూడా అయోధ్య నగరానికి చేరుకుంటారు. అక్కడ ఒక 4 రోజుల పాటు ఉండి శ్రేష్టమైన మధుమాసంలో చైత్ర స్నానం చేసి చైత్ర పూర్ణిమ నాడు శ్రీరామ జన్మస్థానమైన అయోధ్య నగరాన్ని అంతటినీ చూసి అక్కడ జరిగే ఉత్సవాలను చూసి ఆనందించిన తరువాత మళ్ళీ అందరూ తిరిగి తమ తమ నివాసాలకు వెళ్ళిపోతారు. అందుకే ఎటువంటి వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా అన్ని విధాలుగా ప్రయత్నించి చైత్రమాసంలో ఈ లోకంలోనూ పరలోకంలోనూ శుభప్రదమైన ఫలితాలనిచ్చే అయోధ్యను మానవులు ఎల్లప్పుడూ సేవించాలి. చైత్రమాసంలో అయోధ్యతో సమానమైన సమస్త పాపక్షయకరమైన తీర్థం ఇదివరకు ఎన్నడూ లేదు. ఇక ముందు అంతటి గొప్ప తీర్థం ఉండబోదు. ఎక్కడైతే శ్రీరాముడు సాక్షాత్తుగా అవతారాన్ని స్వీకరించాడో అటువంటి తీర్థంతో సమానమైన తీర్థం ఈ భూమి యందు లేదు. ఓ రాజా, ఈ విధంగా నా చేత నీకు రఘువీరుని పట్టణమైన అయోధ్య నగరానికి ఉన్న గొప్పదనం, దాని వైభవం కూడా విస్తారంగా చెప్పబడింది. అట్లాగే చైత్రంలో సరయూ నది మహాత్మ్యమును, దాని యందున్న శ్రీరామతీర్థ మహాత్మ్యమును కూడా వివరంగా చెప్పబడింది. 15వ అధ్యాయము పరిసమాప్తము. ఓ सहना भवतो सहनो भुनक्तो सह वीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति।